ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా ఆ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పులి అనంతం అన్నారు. అధికారంలోకి వస్తే నెల రోజుల్లో చేసి చూపిస్తామని మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కళతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరూ చీపురుపల్లి ప్రధాన సమస్యలైన ఆర్ఈసీఎస్, ప్రభుత్వ ఆసుపత్రి, తోటపల్లి కాలువ సమస్యలపై హామీలు ఇచ్చారన్నారు. 20 నెలల తర్వాత పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి మళ్లీ చీపురుపల్లి వస్తున్నారు కాబట్టి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. హామీల నెరవేర్పుపై పూర్తి బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, పతివాడ రాజారావు, ఇప్పిలి గోవింద్, కర్లాం సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గౌరవ మా ఎమ్మెల్యే గారు త్రూ ద్వారా ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో 4 ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన సమస్యలు, మీరు ఆ వాగ్దానం చేసినటువంటి 4 ప్రధానమైన సమస్యలు క్లియర్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చి 20 మాసాలు అయింది కాబట్టి. మొట్టమొదటిగా ఆర్ఐసిఎస్. ఈ ఆర్ఐసిఎస్ అనేది మొట్టమొదటి మీ అబ్బాయి లోకేష్ గారు కనమర్షం గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి సాక్షిగా మేము గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే మేము ఆర్ఐసిఎస్ తెప్పించే బాధ్యత మాదని చెప్పేసి ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. అలాగే గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండల ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టి ఎన్టీ రామారావు గారు సాక్షిగా ఆ రోజు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఐసిఎస్ అనేది నెల రోజుల్లో మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆర్ఈసీ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఆర్ఈసీని కూడా బాగు చేసే బాధ్యత, మళ్ళీ అవసరం సొసైటీ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాగే ఎమ్మెల్యే గారు 100 సార్లు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో ఆర్ఐసీస్ తెస్తామని చెప్పేసి. నెల రోజుల్లో తెస్తామని ఆర్ఐసీస్ని 20 మాసాలు అయింది. ఈరోజు ఇంతవరకు కూడా ఆర్ఐసీస్ ఎక్కడుందో తెలియదు, అతోగతి లేకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఎంత దౌర్భాగ్యం అండి. దయించి మా పత్రికల ద్వారా, మీడియాల ద్వారా దయించి ఇప్పటికైనా చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పి మీటింగ్లో ఎమ్మెల్యే గారిని అడిగి, సీఎం గారిని అడిగి ఆర్ఐసీస్ని తేవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. మేము గౌరవిస్తున్నాం కూడా. తెస్తే మాత్రం అందరం ఇక్కడ పేద ప్రజలు బాగుపడతారు. ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు కూడా బీభత్సంగా వేస్తున్నారు. ఇంకా మొత్తం విజిలెన్స్లు కూడా చాలా దౌర్జన్యం చేసి రైతులైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్ఐసీ తేవలసిన బాధ్యత మీకుందని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. మళ్ళా హామీ ఇస్తున్నా, చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ రోజు 750 కోట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యం, స్వర్గీయ రాజశేఖర గారి ఆధ్వర్యంలో తోటపల్లి చేసి నీరు బాగు చేస్తే ఈరోజు వాళ్ళు వచ్చి నీరు ఇచ్చేసిన తర్వాత ఈ టీడీపీ అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి. ఇది ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించండి. ఈరోజు తోటపల్లి నీరు అనేది ఈరోజు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే సుమారు 30,000-40,000 ఎకరాలు చేయవలసింది ఒక్క చుక్క కూడా తేలైనటువంటి దౌర్భాగ్యం ఈరోజు ఉంది మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో. మరి ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి మరి తోటపల్లి ఛానల్ నీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు తోటపల్లి ఛానల్ బాగు చేయట్లేదు, అది కూడా దృష్టి పెట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా నీరు వచ్చే విధంగా చేయవలసిందిగా మరొకసారి మీరు సీఎం గారి దృష్టి తేవలసిందిగా మరొకసారి మేము కోరుకుంటున్నాం. పేకర్ విషయంలో కూడా మీరు ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు పేకర్ను పూర్తిగా మూతపడే విధంగా మీరు చేయడం జరిగింది. రెండోది ఫెర్రో అలాయిస్ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పేకర్ విషయం కూడా తేల్చవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇది స్టేట్ సమస్య కాదు, చీపురుపల్లి తాలూకా కాన్స్టిట్యున్సీ సమస్య. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన సీఎం గారు కానీ నాయకులు కానీ అందరూ వాగ్దానం చేసి వెళ్ళారు. మీ వాగ్దానం నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు 18 మాసాలు 20 మాసాలు ఏదో నోరెత్తకుండా చేశారు. ఇక్కడ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ మీరు వస్తున్నారు. ఈ 4 సమస్యలు ప్రధానమైన సమస్యలు. ఈ 4 సమస్యల మీద క్లియర్ చేయవలసిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీకుంది, ఎమ్మెల్యేగా బారవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా ఉంది. మీరు నియోజకవర్గం దృష్టి పెట్టండి, విమర్శలు కాదు, దృష్టి పెట్టి ఈ 4 సమస్యలు తెచ్చవలసిన బాధ్యత మీకు ఉంది. దయించి ఎమ్మెల్యే గారు, మీరు సీఎం గారు ఎలాగా మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు కాబట్టి పడుదల బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 సమస్యల మీద కంపల్సరీగా సీఎం గారు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు మెమోరాండం రూపంలో చేస్తారో, ఆయనతో వాగ్దానం చేయిస్తారో, ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఐసీస్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తోటపల్లి నీరు కానీ, ఈరోజు జిల్లా ఏరియా హాస్పిటల్ కానీ ఈ 4 తేవలసిన బాధ్యత మీకుందని మరొకసారి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం.